లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, శాసనసభ మాజీ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నేత. శ్రీ చల్సాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, ప్రత్యేక హోదా సాధనా సమితి కన్వీనర్ అధ్యక్షులు. శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ఏపీఐఏసీ మాజీ చైర్మన్ కూడా. శ్రీ జోలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. ఇక ముందుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబు గారు గేట్లు ఎత్తివేసి వైసీపీ ఎమ్మెల్యేని తీసుకురండి అని మంత్రులకు పురమాయించడం, ఆ తర్వాత జగన్ అలా అయితే మీ దగ్గర నుంచి మా దగ్గరికి వస్తారని ఆయన వ్యాఖ్యానించడం, ఆ తర్వాత వెంటనే రంగంలో దిగినటువంటి తెలుగుదేశం నేతలనండి లేదా ఆకర్షణకు లోనవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలనండి వాళ్ళు కొంతమంది వెళ్తున్నారనేటువంటి వార్తలు విస్తారంగా రావడం. ఇక దాంతో నిన్నంత హల్చల్ జరుగుతూ ఉంది. భూమా నాగిరెడ్డి అంత సీనియర్ నేత, ఆయన కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో సహా మరికొంతమంది వెళ్తారని రకరకాల చోట్ల రకరకాల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఏపీ రాజధాని ప్రాంతంలో విజయవాడలో రేట్లు పెరుగుతున్న తీరుపై చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకప్పుడు రేట్లు కోట్లు పెరుగుతున్నాయి, మా వల్లే పెరిగినాయని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు రేట్ల వల్ల పరిశ్రమలు రావట్లేదు, రేట్లు పెరగడం వల్లే అని అంటున్నారు. సో ఈ రెండు ఇష్యూస్లోకి మనం వెళదాం. ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, భూమా నాగిరెడ్డి గారు కానీ వీళ్ళంతా వెళ్ళే అవకాశం ఉందా? దాని తోడు ఈ రేట్ల మీద కూడా మీరు తర్వాతైనా మాట్లాడుతూ ముందు భూమా నాగిరెడ్డి గారి ఇష్యూ మీద మీరేమంటారు? సరే, నాగిరెడ్డి గారిది నిన్నటి నుంచి టీవీలో రావడం జరుగుతుంది. దాన్ని ఆయన ఆల్రెడీ కూడా ఖండించినట్టు కొన్ని ఛానల్స్లో వచ్చినాయి. అంటే ఖండించినట్లు చెప్పనట్లు అట్లాగే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. రాంబాబు గారు చెప్పాలి దాని మీద క్లారిటీ. లేదు రాంబాబు గారు అసలు ముందు క్లారిటీ ఇస్తే దాని మీద ఏంటి రాంబాబు గారు మీకున్న తాజా సమాచారం ఏంటి, ఏం కదా? శ్రీనివాస్ గారు, మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్న ప్రచారాన్ని నేపథ్యాన్ని ఒకసారి మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న మధ్యనేమో జైలు ఖాన్ గారు వెళ్ళిపోతున్నారని, ఆ మధ్యనేమో ఆదినారాయణ గారు మంత్రి పదవి కోసం వెళ్తాను కాదు ప్రచారాలు. అంటే ఈ సంఘటన ఏది జరగలేదు కదా ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో 5 కోట్లు ఇచ్చి కొన్నట్టుగా అన్ని చోట్ల ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తే తెలంగాణలో 5 కోట్లు ఎమ్మెల్సీని 5 కోట్లు ఇచ్చి కొనేటటువంటి కార్యక్రమం. అప్పుడు వీళ్ళు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే లేనప్పుడు వాళ్ళు తిట్టారు కదా, కోట్లు కమ్ముడు పోయారని వాళ్ళు అనేవాళ్ళు కాదు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని మంత్రి పదవి ఇస్తే రోజు దుమ్మెత్తి పోస్తున్నారు, రోజు విమర్శ చేస్తున్నారు. అదే పని మేం చేస్తాం, మీరు కాముగా ఉండండి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరి చంద్రబాబు నాయుడు గారు. సాక్షిలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది, మీరు గమనించారు లేదు? అంటే అది నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే చక్రపాణి రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు వెళ్ళి మీరు భూమాన్ని తీసుకోవద్దంటే లోకేష్ గారికి కుదరదు, ఎట్లా మన పార్టీ బలం పడాలి కదా అని అన్నారు. అంటే దాదాపు అయిపోయినట్లే ఉన్నా మీకేమైనా సమాచారం? నాకు తెలిసినంత వరకు భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారుతారని నేను అనుకోవటం లేదు. నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉన్నది. భూమా నాగిరెడ్డి గారు ఈజ్ ఎ సెకండ్ ప్లేస్ ఇన్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉంటే పిఎస్సి సభ్యులుగా, పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఒక్కటి కూడా భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చారు. భూమా నాగిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, మరి ఆమె మరణించినప్పుడు జరిగినటువంటి సంఘటన కానివ్వండి, తర్వాత యునానిమస్గా ఆమె ఎన్నుకోవడానికి జరిగిన పరిస్థితులు, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భూమా నాగిరెడ్డి గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతారని నేను అనుకోవటం లేదు. నాకు ఆ నమ్మకం కూడా. మరి ఒక పత్రిక రాసింది, మీ పార్టీ జెండాలు కూడా తీసేశారు. ఇవన్నీ రాస్తూ ఉంటారు, రకరకాల పత్రికలు రాస్తున్నాయి. మీరు ఆలోచన చేసినట్లయితే ఇది ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో నేను ఖాళీ అయిపోయినట్టుగానే ఇక్కడ వైసీపీని ఖాళీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ప్రకారం ఎత్తుగడ వేస్తూ వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు, చిత్తూరులో వాళ్ళు మొత్తం ఖాళీ అయిపోతున్నారు. అమర్నాథ్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే కూడా పేరు రాశారు. సార్, నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి వినిపిస్తున్న పేర్లే తప్ప ఏదైనా ఒక సంఘటన జరిగిందా? భూమా నాగిరెడ్డి గారి పేరు అప్పుడు రాలేదు. అంటే కర్నూలు జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలు రావచ్చు, కర్నూలు జిల్లా నుంచి 5 పేర్లు 5 అన్నారు, కొత్తగా రావచ్చు. ఇది ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఈ ఎత్తుగడ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం చేయవలసింది, అంటే మీ నాయకుడు 10 మంది మాకు గంటలో టైం ఇస్తే వస్తే 20 మంది వస్తారు 21 మంది వస్తే ఈ ప్రభుత్వం కూలిపోద్ది, గంటలో కూలిపోద్ది అని చెప్పారు తప్ప మేము ఇక్కడ విషయం చాలా స్పష్టంగా చెప్తున్నామండి. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఈ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నాం తప్ప
ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని దించేసి మేము ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు. అనుకోవాల్సింది ఎవరంటే ప్రజాదరణ లేనటువంటి మాస్ లీడర్ కానటువంటి వ్యక్తులు అనుకునేటువంటి సంఘటన. కానీ అది మేము కోరుకోవట్లేదు. కానీ ఎత్తుగడ వారు మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా మేము మాట్లాడతాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాకు చాలా మంది టచ్లో ఉన్నారు, అసలు మేము లాకులు ఎత్తేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా వచ్చేస్తుంది, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా పైత్యం పెరిగిపోయినటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. అసలు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకండి? ఆయనకి ఏమైనా ప్రభుత్వం ఏమైనా తగ్గిందా? కానీ ఒక మైండ్ గేమ్ ఆడి ఏదో ఒక విధంగా మైండ్ గేమ్లో మేము గెలిచామని చెప్పుకునేటువంటి తాపత్రయపడుతున్న దీనికి ప్రధానమైన కారణం శ్రీనివాస్ గారు, ప్రజాదరణ రోజు రోజుకి తగ్గుతున్నది, ప్రభుత్వ వ్యతిరేకత భయంకరంగా పెరుగుతా ఉన్నది. కాబట్టి వైసీపీ నుంచి 2-3 వస్తే వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తే మాకు ప్రజాదరణ పెరిగిపోతుంది, అందువల్ల వీళ్ళందరూ వచ్చారనేటువంటి ఒక ప్రచారం చేసుకుని నేను రోజు రోజుకి మునిగిపోతున్న పడవని తేల్చుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం తప్ప, నాకు తెలిసినంత వరకు, నాకు నమ్మకం ఉన్నంత వరకు ఏ ఒక్క శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ వైపు రాడు. అద్భుతమైనటువంటి ఆశలు చూపిస్తున్నారు. మంత్రులు అంటున్నారు 50 కోట్లు అంటున్నారు, 25 కోట్లు అంటున్నారు. ఇవన్నీ బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రచారం జరుగుతున్న దాన్ని ఎందుకు నమ్మవలసి వస్తుందంటే, పక్కనే ఉన్న రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీకి 5 కోట్లు ఇచ్చి కొనే ప్రయత్నం మొన్న చేశారు. కాబట్టి ఓటు కోసమే కొనడానికి ప్రయత్నం చేస్తే, ఒక ఎమ్మెల్యేని తీసుకురావడం కోసం 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, అవినీతి డబ్బు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నదనేది ప్రపంచం అంతా తెలిసినటువంటి సత్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ దీన్ని ఏమంటారు, అప్రజాస్వామికమైనటువంటి విధానాలకు చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ లోపు మీ పార్టీ ఎమ్మెల్యే చాలా మంది లాగితే అప్పుడు వీక్ అయిపోతారేమో కదా. ఎందుకు వీక్ అవుతారంటే, అసలు లాగే ప్రశ్నే నెంబర్ 1 లాగే ప్రశ్నే లేదు. మా పార్టీలో ఎవరు డబ్బులు కమ్ముడు పోయేటటువంటి వ్యక్తులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళు చేసే పోతే అప్పుడు డబ్బులు కమ్ముడు పోయినట్టేనా? అంటే చేస్తుందంటే కదా, డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళు ఎవరు పోరంటున్నాను. అమర్నాథ్ రెడ్డి అంటున్నాను, ఆదినారాయణ రెడ్డి ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కదా. క్లియర్ అయితే రామసుబ్బారెడ్డి గారు అడ్డం పడుతున్నారు తప్పితే ఏం అడ్డం పడుతుంది? ఎన్ని కథలు సార్. నేనేంటంటే, ఆయన కొద్దిగా అసంతృప్తి ఉన్నమాట వాస్తవం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికి నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఆయన ఆశపట్టలేదు. నేను అసంతృప్తిగా ఉన్నాను తప్ప నేను జాగ్రత్త అంటున్నాడు అనేటువంటి మాట కూడా వినిపిస్తాను. లేదు జాగ్రత్తని చెప్పినా కూడా యువతలో ఉండే రియాక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను వచ్చి తెలుగుదేశం పార్టీలో రకరకాల కారణం, ఒక చర్య జరిగితే దానికి ప్రతి చర్య కూడా ఉంటుంది సార్. మనం చాలా చూసాం. ఎట్లా జగన్ ఎట్లా ఎదుర్కోగలుగుతాడు? చంద్రబాబు అంత సీనియర్ ఇట్లాంటి వ్యూహం బనితే ఇంకా అసలు నిలబడగలుగుతాడు జగన్? సీనియర్ అండి, ఏది 35 ఏళ్ల పార్టీ, 35 ఏళ్ల సీనియారిటీ ఉన్నటువంటి ఒక మహానాయకుడు తనకు కావాల్సినంత బలం ఉన్నా కూడా ఎదుటి పార్టీ వాళ్ళ గోకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తాడనేది అది వేరే విషయం అండి. సరే, అది వాల్యూస్ ఉన్నాయా వాల్యూస్ కాదా ఇవన్నీ పక్కన పెడదాం. ఒకవేళ చంద్రబాబు తన రాజకీయ పటుత్వాన్ని, శక్తిని, వ్యూహాన్ని అంతా ప్రయోగిస్తే మీ మీద మీరు నిలబడగలుగుతారా? ఆయన రాజకీయ వ్యూహాన్ని, పటుత్వాన్ని, ఆయన అనుభవాన్ని అంతా కూడా రంగరించి మా మీద ప్రయోగించిన ప్రజాశక్తితో మేము ఎదుర్కొంటాం. చంద్రబాబు నాయుడు గారిని ప్రతి క్షణం ఎక్స్పోజ్ చేస్తాం, ఎండగడతాం, అవినీతిని బహిర్గతంగా చూపించి ప్రజల మన్నన పొందుతాం. భూమానాగిరెడ్డి గారి మీద SC/ST కేసు కూడా ఉంది, ఆ భయం కూడా ఉంది. భూమానాగిరెడ్డి గారి మీద SC/ST కేసు పెట్టారు. భూమానాగిరెడ్డి గారు, అఖిల వీళ్ళిద్దరికీ కూడా 2 crores ఇవ్వకోకుండా మరి గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మరి శిల్పా మోహన్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరికి 2 crores వాళ్ళకి శాంక్షన్ చేశారు. చక్రపాణి గారికి నిధులు. ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. ఓ పక్కనేమో హెరాస్ చేస్తున్నారు, ఓ పక్కనేమో రెండు మీకు డబ్బులు ఇస్తా ఉంటున్నారు. అయినా నీతికి నిలబడేటువంటి వ్యక్తి, ఆ కుటుంబం తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటారు తప్ప వీళ్ళు చెప్పినట్టుగా జరిగేటువంటి సంఘటన జరగదనేది నాకున్న పూర్తి విశ్వాసం. ఒకరు కాలర్. హలో హలో సతీష్ గారు తిరుపతి నుంచి. నమస్కారం, మాట్లాడండి సతీష్ గారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి. రాంబాబు గారి వాదంతో మీరు ఏకీపిస్తారా? అవును సార్, ఏకీపిస్తాం. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చేసినట్టు, చంద్రబాబు నాయుడు పార్టీలో నెక్స్ట్ టైం ఏదో 2019 పూర్తిగా గెలుస్తామన్నట్టు అట్లయితే చేసుకొని ఏదో చేద్దామని అనుకుంటున్నారు. అది ఎట్లా సార్ సాధ్యం అవుతుంది? ఏం హామీలు ఇచ్చి ఆయన హామీలు ఇచ్చిన దాంట్లో ఒక్కటంటే ఒకటేమన్నా నెరవేర్చినాడా సార్? అంతేనా? లేదు ఏదో అసంతృప్తిలో 7% వృద్ధి రేటు సాధించామని ఆయన చెబుతుంటే మీరు అసలు ఏం చేయలేదని మీరు అంటారు ఏంది? అవును సార్, ఏదంటే 11%. సారీ 11%. వాళ్ళ కార్యకర్తలు పెట్టే దాంట్లో. హలో చెప్పండి, కంప్లీట్ చేయండి.
వాళ్ళ కార్యకర్తలకు పెట్టే దాంట్లో, వాళ్ళ కార్యకర్తలు పోషించే దాంట్లో ఉద్యోగం సంపాదించినట్టే కానీ మా డెవలప్మెంట్ లో కానీ వేరే వేరే విషయాలలో ఏ దాంట్లో డెవలప్మెంట్. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త లేకపోతే ప్రేక్షకుడిగానే మాట్లాడుతున్నారా? ప్రేక్షకుడు గానే సార్. ప్రేక్షకుడు, మీకేం సంబంధం లేదు. అంటే కొంతమంది నిజాయితీగా చెప్తున్నారు మేము పలానా పార్టీ అంటే తప్పు లేదు, అప్పుడు అట్లా చెప్పడం అట్లా, అందుకని అడుగుతున్నా, డౌట్ వచ్చి అడుగుతున్నా, మీకు అభ్యంతరం లేకపోతే. ఉండొచ్చు, కానీ చిత్తూరు జిల్లాలో పరిస్థితులు చెప్తాను అండి. ఒక ముఖ్య నేత నుంచి వైసీపీ పార్టీలో ఈడ మిగతా 6 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 4 టచ్ లో ఉన్నారు. జగన్ టచ్ లో ఉన్నారు, మీకెట తెలుసు? పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ పేపర్, ఎవరో పేపర్ రాశారు, పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళొచ్చు అని రాశారు. రైట్. మోహన్ గారు మరొకరు తిరుపతి నుంచే. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. మోహన్ గారు. నమస్తే సార్. నమస్తే, మీరే ఉంటారు, మాట్లాడండి. తప్పుడు వ్యవహారం అనే చెప్తాను సార్ నేను. తప్పుడు వ్యవహారమేనా అంటే విలువల రీత్యా మీరు నేను ఖండించాల్సిందే, కానీ రాజకీయాల రీత్యా ఏంటి అనేది చెప్పండి. సార్ మీ విలువల రీత్యా మీరైనా నేనైనా ఖండించాలి, ఇట్లాంటి పద్ధతులు మంచివి కాదని, కానీ రాజకీయాల రీత్యా మాట్లాడండి అంట. రాజకీయాల దృష్టి అయినా కానీ ఎవరిని కానీ ఎమ్మెల్యేలు కొనేదానికి వీటికి చేసే ప్రయత్నం ప్రజలకు సేవ చేయడంలో ఉంచితే ఆ ఇంట్రెస్ట్ బాగుంటుంది అనేది సార్ నా అభిప్రాయం. రైట్, నిజాయితీగా చెప్పారు, సంతోషం. చాలా. శ్రీనివాస్ గారు మీరే ఉంటారు, మీకున్న సమాచారం. పత్రికల్లో వచ్చిన విషయాలంటే మీరు గమనించలేదు ఒక్క రోజు. ఇంతకు ముందు 3 నెలల క్రితం 4 నెలల క్రితం గవర్నర్ వెళ్ళిపోతున్నాడు, రేపు వెళ్ళిపోతున్నాడు, ఎల్లుండి వెళ్ళిపోతున్నాడు రాశారు. సో అంటే పత్రికల్లో రాసినటువంటి విషయాలన్నీ కరెక్ట్ కావు అనేది నా ఉద్దేశం. కావచ్చు, కానీ మరి జెండాలు కూడా తీసేశారని ఇంకో పత్రిక ఒక అడుగు ముందుకేసి అది అవుట్ ఇస్ ట్రూ. ఇక ఇప్పుడు తేలుతుంది కదా సార్, నాకు తెలిసినంత వరకు అదేం కాదు. నిన్న కూడా క్లిప్పింగ్స్ లో చూసాం మేము, ఆయన మాట్లాడినట్టు మాకు అందుబాటులో లేడు. వాళ్ళ మన మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు లేడంటేనే డౌట్ వస్తుంది. లేని మాట నిజమే, డౌట్ రావచ్చు. ఎందుకంటే మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడాను, అలాంటిది ఏమీ లేదన్నా అని చెప్పాడు నాకు. బామ్మర్ది గారు 35 సంవత్సరాల నుంచి తీక్షణమైన పాత్రికే అనుభవం మీకు. అవతల మన వామపక్ష యోధులు ఉన్నారు, కాకలు తిన్న అనుభవం ఉన్నవారు ఉన్నారు, యువనేతలు. మనం ఆశ్చర్యపోవాల్సింది లేదండి, సామాన్య ప్రజలు ఆశ్చర్యపోవాలి, కానీ ఎగ్జామ్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీంట్లో మాత్రం వెళ్ళొచ్చు రావచ్చు. ఎందుకంటే 1953లో ప్రజా సోషలిస్ట్ పార్టీకి ఎన్నికైన ప్రకాశం పంతులు గారిని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సమితి ఒకే సభ్యుడిని తీసుకొచ్చి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఒక రాజకీయం. రెండోది మీకు అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు చేయలేదు, మన రాష్ట్రంలో అప్పుడు 53 సంగతి చెబుతున్నారు. మన రాష్ట్రంలో 1978లో 60 మంది ఎన్నికైతే జైపాల్ రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు, అవును వెంకయ్యనాయుడు గారు ఇద్దరు తప్ప అందరూ కూడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తే 30 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా దీంట్లోకి వచ్చారు. బొరువెక్కిపోతేనండి పడవ ఏదన్నా అదో ప్రాబ్లం ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా అనేక మంది నాయకులు ఉన్నట్టు దానికన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాళ్ళ పారాయణ ఆరకముందే, పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయకముందే ఎస్పీవి రెడ్డి గారు లిక్కర్ ఇష్యూ ఏదో ఉందనుకుంటాను డిస్టరీ, ఆయన వెళ్ళటం కానీ వంగా గీత గారు వెళ్ళటం కానీ జరిగింది. సారీ, మన కొత్తపల్లి గీత గారు. అందువలన ఇది కొత్త విషయం కాదు, తెలంగాణలో కూడా జరుగుతుంది. అందుకని మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు. పాపం ఆ కార్యకర్తలు ఏ పార్టీలు ఉన్నారో ఆ కార్యకర్తలు మాత్రం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయండి. నైతికత చక్కగా ప్రెస్ కూడా చక్కగా చెప్పారు. నేను నైతిక విలువలను దిగజారిపోతున్న నేపథ్యంలో కనీసం పార్టీ మొత్తానికి ఏమో అబ్జెక్షన్ చేయాల్సిన పని లేదు. మనం రాజీనామా చేసి వెళ్ళటం అనే దాన్ని పార్టీ వెళ్ళటం ఏం తప్పాటాల్సిన లేదు. ఎందుకంటే భూమానాగిరెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్సీపీ మీద అభిమానం, మొన్న ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉంది, నా కోర్టులో చూసుకున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల వారికి అభిమానాలు పక్కన పెట్టి ఇది మాత్రం ఒక నైతిక విలువలను పెంచే విధంగా మాత్రం ఒక మంచి స్టెప్ తీసుకుంటాను. ఎందుకంటే ఆయన పార్టీ మార్పులు ఎందుకు బలివాళ్ళే మీరు, వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, నేను అడుగుతాను చంద్రబాబు గారు కానీ లేదా ఇంకెవరన్నా జిల్లా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎస్పీవి రెడ్డి పార్టీ మారావు కదా రాజీనామా చేయమని అడిగారా? చంద్రబాబు నాయుడు గారు మారారు, రాజశేఖర రెడ్డి గారు మారారు. దీంట్లో విషయం దాంట్లో నేను అడిగేది అది కాదు, ఎస్పీవి రెడ్డి గారిని అడగాలి కదా, పార్టీ అధినేత అడిగారా లేకపోతే ఎవరు అడిగారు? ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయకుండా అయినా కూడా ఏం అవ్వలేదు కదా, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. స్పీకర్ గారు సుమిత్రా మహాజన్ గారు ఏమైనా పట్టించుకుంటున్నారా? మనోహర్ గారు ఇక్కడ ప్రవేశపెట్టారు ఆ రోజు ఒక గొప్ప సాంప్రదాయం ఏదండి, రాజీనామా చేసాం మమ్మల్ని పెట్టండి అని చెప్పి ఇక్కడ సభ్యులు అడుగుతుంటేనే అప్పుడు పెట్టాలి. ఇష్యూ ఏంటంటే డిస్క్వాలిఫై చేయండి అని బాబు అని మమ్మల్ని మేము కోరుకుంటున్నాం అని చెప్పినా సరే ఆ లేదు సాంప్రదాయం. ఇవాళ తెలంగాణలో కోరే స్పీకర్ని కోరుతాం అనుకుంటాం, మేమైతే కోరుతాం, నిజంగా రద్దు చేయమని కోరుతాం. ఒక పాయింట్, అందుకని మనం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పాలన మీద, ఖచ్చితంగా పాలన మీద కేంద్రీకరించాలి. మైండ్ గేమ్, ఇటు కౌంటర్ మైండ్ గేమ్.
ఈ రాజకీయాలు కొంచెం సేపు నేను ఎందుకంటానంటే ఒక్క విషయం, తమిళనాడు తరహాలో ఓకే మనకి ఇబ్బందులు ఉన్నాం. ఇవాళ ఫిబ్రవరి 20 ఇబ్బందుల్లో పాళ్ళు No, 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 not sir, absolutely. మేము ఆత్మగౌరవం ఫిబ్రవరి 20 తారీఖున ఆస్కార్ అవార్డు తరహాలో పార్లమెంట్ లో నటించిన గొప్ప నటన చేసిన దినం ఇవాళ. ఎవరు నటించారు? అన్ని రాజకీయ పార్టీలు చేస్తే మీరు కాదండి, అన్ని రాజకీయ పార్టీలు నటించాయి అన్నాను, ఇది తప్పే. అన్ని రాజకీయ పార్టీలు అద్భుతంగా నటించాయి. ఇష్యూ ఎందుకు ఇప్పుడు? ఇవాళ ఫిబ్రవరి 20 మాకు బాధ కలిగింది, మాకు బాధ కలిగిందా? మీరు ఆ రోజు వ్యతిరేకించిన మిగతా వాళ్ళు చెప్పుకునే అభిప్రాయం కలిగించారు స్వేచ్ఛగా. మీరు సందర్భం లేదు కదా, ఫిబ్రవరి 20 సందర్భం లేదు కదా. రాజకీయ నాయకులు చెప్పారంటే అర్థం ఉంది. ఏది విభజన లేఖ ఇచ్చినా కూడా అయ్యో విభజన వల్ల సరిపోయిందని, ఆర్టికల్ 3 అన్నా కూడా మేము ఇచ్చామని వాళ్ళు చెప్పారంటే అర్థం. మీకు నాకేం పనండి బాబు? రాజ్యసభలో మీకు నాకు అనవసరమైన ఇష్యూ. ఇప్పుడు 20 తారీఖు అండి వాళ్ళ ఆ చర్చ వచ్చినప్పుడు చదువుతులే. ఫిబ్రవరి 20 తారీఖు ఇప్పుడు వెనక్కి రాదు కదా. ఒక్క నిమిషం, విజయవాడ నుంచి ఒకరి లైన్ లో ఉన్నారు. సతీష్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సతీష్ గారు నమస్కారం, మాట్లాడండి. హనుమంతరావు మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ గారు. హలో శ్రీనివాస్ గారు మాట అండి, చెప్పండి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి గవర్నర్ గారే పక్కన మన తెలంగాణలో ప్రమాణ స్వీకారాలు చేయించిన రోజులండి. అవును, మీరు టీవీ వింటూ మాట్లాడినట్టున్నారు, అట్లా కాదు, డైరెక్ట్ చెప్పేయండి. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా అని చర్చించాల్సిన అవసరం లేదండి ప్రజెంట్. లేదు, ఇది ఒప్పుకోను. మీరు తిట్టండి, మనకి తిట్టే అవకాశం కదా. చర్చించాలి, మంచి అయితే పొగడాలి, విమర్శ అయితే విమర్శించాలి. రాజకీయ నాయకులు తిట్టండి ఇది అనేది కాదండి. ప్రజల తరపున రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రాజకీయ నాయకులు కాకుండా ఒక రాజ్యాంగ పరిరక్షణ గవర్నర్ అనే వ్యవస్థను పెట్టినప్పుడు రాజ్యాంగాన్ని కాపాడు. గవర్నర్ ఏం చేస్తారండి పాపం? మీరు కాస్త అమాయకంగా ఉన్నారు. హనుమంతరావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, గవర్నర్ కి దెర్ ఇస్ నో ఆప్షన్. ముఖ్యమంత్రి పలానా సుబ్బారావుని ప్రమాణ స్వీకారం చేయమని చేస్తారు. దట్ ఈస్ నాట్ ది గవర్నర్ ఫాల్ట్. ఆయన మిమ్మల్ని ఎట్లకి గవర్నర్. ఇంకో విషయం, ఈ సందర్భం కేసీఆర్ గారు, ఈ సందర్భంలో పెద్ద ఎత్తున చర్చ జరగవలసింది ఏమిటంటే యాంటీ డిఫెక్షన్ బిల్ ఏమైపోయింది సార్? ఏమైపోయింది? ఇప్పుడు అరుణాచల్ ఏమైంది? బీజేపీ వాళ్ళు చేసింది ఏంది? అసమ్మతి నేతను తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేశారు. ఆ గవర్నర్ ఎట్లా చేశాడు? అనేది పార్లమెంట్ లో పాస్ అయింది, అది భద్రంగా ఉన్నది. కానీ దాన్ని దేనికోసం అయితే పాస్ చేశారో దాని ఎండ్స్ మాత్రం జరగడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరి ఆ పార్టీలో మంత్రి అయిపోయి ఆ మంత్రిగా కొనసాగుతూ ఉన్నా కూడా యాంటీ డిఫెక్షన్ బిల్ అనేది కనిపించలేదు, నిద్రపోతుంది. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ బిల్ ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ జరుగుతూ ఉన్నది. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా అయితే ప్రజాస్వామ్యం చాలా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల గవర్నర్ మీద మరొకరి మీద కాదు, ఇక్కడ స్పీకర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వ్యవహరిస్తున్నది తప్ప స్పీకర్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు. ఈవెన్ తెలంగాణ అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ సెంటర్ లో కూడా. మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంపీ అని ఆయన ఇంకో పార్టీలో చేరితే ఇంతవరకు మేము కంప్లైంట్ చేస్తే టిల్ నౌ దే హావ్ నాట్ టేకెన్ యాక్షన్. ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటే అక్కడ శ్రీనివాస్ యాదవ్ ఇమిడియట్ గా సస్పెండ్ చేసి ఉన్నట్లయితే ఈ పార్టీకి ఎన్ని జరుగుతాయండి? దే ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ఎంకరేజింగ్ ది యాంటీ. నేను అనుకున్నాను మోడీ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి గట్టిగా ఉంటాడు. ఆయన గవర్నమెంట్ వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైంది, ముప్పు. రైట్. మరొకరు వెంకటేశ్వర గారు గుంటూరు నుంచి. వెంకటేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్, మాట్లాడండి ప్లీజ్. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అండి. తప్పులేదు, అట్లా చెప్పండి, మీ ఇష్టం. మీరు ఏదైనా అభ్యంతరకరమైన భాష కాకుండా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి పుకార్లు వేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని అంటున్నారు. ఈ పార్టీల్ని ఫిరాయింపులు ప్రోత్సహించడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. సరే, ఓకే. సో మీరు అడిగిన దానికి దాన్ని ఎవరు కాదంటారు, ఎవరు కాదనరు. హైదరాబాద్ నుంచి మరొకరు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నందన్ అండి. నందన్ గారు మాట్లాడండి ప్లీజ్. మాది విజయవాడ అండి. మాది చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మేము ఓటీపీ మాత్రం టీడీపీకి. నేను టీడీపీ అని చెప్పాను కూడా అన్నాను. నేను చెప్పండి రాష్ట్రం బాగుండాలని చెప్పండి, ఒక మంచి నాయకుడు కావాలని చెప్పని అనుకున్నాము. ఈ రోజు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పండి వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు రావాల్సిన అవసరం వాళ్ళకు ఉందండి. ఎందుకని చెప్పండి ప్రజల కోసం రావాలి. ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజల కోసం రావాల్సిన వాళ్ళు తప్ప ప్రజల కోసం రావాలా?
అవునండి, రిప్రజెంటింగ్ ద స్టేట్ అండి. వాళ్ళకి ఇప్పుడు మరి అట్లయితే అట్లా కదా, మీరు మంచి మాట చెప్పారు. అట్లయితే తెలంగాణలో మిగతా వాళ్ళు కూడా అందరూ ప్రజల కోసం బంగారు తెలంగాణ అని ఒక మంచి పదం కూడా ఉంది, అక్కడ నినాదం కూడా ఉంది. దానికోసం వెళ్ళిపోవడం కూడా కరెక్టేనా మరి? మరి అప్పుడు దొంగలు స్వార్థపరులని మరి అధినేతలు తిట్టారు కదా వీళ్ళని, ఇక్కడ మారిన వాళ్ళని. మరి అట్లా మారొచ్చా? అంటే మాత్రం తప్పే ఉందండి. ప్రజల కోసం సేవ చేస్తారని మారుతున్నారు తప్ప అది పార్టీకి ద్రోహం కాదు కదండి. నేను అడిగిన దానికి తెలుగుదేశం నేతలు ఇక్కడ పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేని బండబూతులు తిట్టారు ఒక మాటలో చెప్పాలంటే. మరి అట్లా తిట్టడం తప్పని ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చాలా ఉన్నాయండి. మరి కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో నేను విజయవాడ మనిషి అండి, నేను కృష్ణా జిల్లా. చాలా సంతోషం. ఏదో ఒక మాట చెప్పండి. అందరు గారు, నేనేదేంటంటే మాట్లాడేటప్పుడు మనం చెప్పేటటువంటి విషయం ప్రజలకు నచ్చాలి, న్యాయబద్ధంగా ఉండాలి. తెలంగాణలోనేమో శ్రీనివాస్ యాదవ్ వెళ్ళి అక్కడ మంత్రిగా ఉంటే దుమ్మెత్తి పోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్క్రోలింగ్ చూస్తుంటే వాళ్ళిద్దరిలో ఒకరు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ పెట్టారంటే ఏమిటి? మీకు నైతిక హక్కు ఏమున్నది? కాదు, చంద్రబాబు గారు అన్నారంటే రాజకీయ నాయకుడు ఆయన ఏదో అంటాడు. మేము మాబోటి వాళ్ళం అన్నప్పుడు ఎస్ అక్కడ రైట్ అయితే ఇక్కడ రైట్ అని చెప్పండి, లేదా ఇక్కడ తప్పు అయితే అక్కడ తప్పు అని చెప్పండి. తెలంగాణలో తప్పు అన్నట్టు చెబుతున్నారు మీరు ఎట్లా చెబుతారు నందన్ గారు? అది పాయింట్. తెలంగాణలో కూడా రైట్ అని కేసీఆర్ గారు తప్పు సార్. ఎవరైనా భారతదేశంలో చట్టాలను గౌరవించుకోకుండా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోకుండా, అవకాశాలను బట్టి ప్రజాసేవ చేయడానికి అధికార పార్టీలో చేరుతున్నారు. ఇది ధర్మం అంటే ఎందుకు సార్ యాంటీ డిఫెక్షన్ బిల్ ఎందుకు? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు భూమానారెడ్డి గారి గురించి జరుగుతుంది అంతా కూడా. యాక్చువల్గా మొట్టమొదటి నుంచి ఆయన రావడం కూడా టీడీపీలోనే ఆయన చాలా ఉన్నారు. తర్వాత ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అధికారంగా స్పెక్యులేషన్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. తర్వాత తప్పకుండా ఎవరైనా కానీ రాజీనామా చేసి వస్తే అందరూ ఆహ్వానిస్తారు, దానికి ఇబ్బంది లేదు. కానీ భూమారెడ్డి గారు ఇంతవరకు చెప్పలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మాట్లాడకూడదు కదా, టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, 21 మంది ఉంటారనేది ఆయన చెప్పినప్పుడు వైసీపీకి ఇదన్నీ మాట్లాడడానికి అవకాశం కూడా లేదు ఈ రోజు. అంటే అంతకుముందు మరి టీడీపీ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు అన్నది సార్ పర్వాలేదు. లేదు సార్, అది అన్నది వదిలే ఇప్పుడు జరుగుతుంది. వైసీపీ టీడీపీ మధ్య జరుగుతుంది. చర్చించారని వచ్చింది, మీ దృష్టికి వచ్చింది. క్యాబినెట్ లో మంత్రులకి టార్గెట్ పెట్టారంట. మీరు కరెక్టే సార్, ఎన్ని ఊహాగానాలు తప్ప మనం ఇవన్నీ ఈ పేపర్ లోనే వచ్చినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను అనేది జగన్ కూడా తప్పు రైట్ అని నేను అంటలా, ఆ మాట వేరే విషయం. బట్ ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. అంతేగా అచ్చగా జగనే నేను లాక్కుంటానని అంత దమ్ముంటే కాంగ్రెస్ లో మీరంతా ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ లో పడలేకపోయాడు కదా. అది కదా. అప్పుడు నేను ఎలక్షన్కి వెళ్తాను అయ్యని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారం లేని వేరే పార్టీ నుంచి ఎట్లా లాక్కగలుగుతాడు? ఆయన కూడా ఆ మాట అనుండే అన్నారు కదా సార్. అన్నాడు, అది కరెక్టా కాదనేది మీ బంగ్లా నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని చెప్పారు. అది మీరు మన మీడియాలో వచ్చిన ఆయన చెప్పింది. నేను అక్కడే ఉన్నా. ఇట్ ఇస్ ఎ క్లారిఫికేషన్. ఆయన గవర్నర్ కలవడానికి వెళ్ళి గవర్నర్కి ఇచ్చినటువంటి ఇష్యూస్ వేరు. ఆ ఇష్యూస్ చెబుతున్నప్పుడు పత్రికా విలేకరుల గోష్ఠిలో వారు 1-2 ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానంగా చెప్పాడు, ప్రతిగా చెప్పారు తప్ప ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం చెప్పకూడదు కదా. జగన్ ఒక్కడే విలువలు పాటించాలి, మిగతా వాళ్ళు ఎవరు పాటించలేదు. జగన్ పాటించదు కాదు, ఇప్పుడు ఇంతవరకు జరగలేదు. ఇక్కడ ఎవరైనా పాటించాలని చెప్పాలి. యాక్షన్ రియాక్షన్స్ ఉంటాయి, పొలిటికల్ గా ఉంటాయి. అది మైండ్ గేమ్, కౌంటర్ మైండ్ గేమ్. రంగారెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే చాలా అసహ్యంగా ఇక ఒక పద్ధతి, ప్రమాణాలు, విలువలు ఏమీ లేవు, అన్నిటికీ దిగజారిపోయి. తర్వాత ఏంటంటే ఇంతకుముందేమో మనం ఓట్లు కొనుక్కోవటం, సీట్లు కొనుక్కోవటం ఇవన్నీ కూడా చూసాం. కానీ ఇక ఓట్లు సీట్లతో పాటు ఏంటంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళని కూడా కొనుక్కోవటమో లేకపోతే చేరటమో ఇవన్నీ జరుగుతూ ఉంది. ఆ చేరే వాళ్ళకు లేదు, చేర్చుకునే వాళ్ళకు లేదు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారి విషయంలో ఆయన ఖచ్చితంగా నేను చేరటం లేదని ఖండించటం లేదు. కాబట్టి అందరికీ బలంగా ఆయన చేరటానికి మొత్తం నిర్ణయం చర్చ నడుస్తుంది ఉన్నది. ఏదున్నా కూడా ఒక రాజకీయ వ్యాపారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇవాళ ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ తిట్టకుండా ఒక పార్టీని, ఒక నాయకులను తిట్టినటువంటి వాళ్ళు
మళ్ళీ వెంటనే ఆ పార్టీ నుంచి జంప్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ విపరీతంగా పొగుడుతా ఉన్నారు, వీరుడు సూర్యుడు అని చెప్పి. దయాకర్ నిన్న ఫోటోలు చూస్తే దయాకర్ రావు గారు కేక్ తినిపించేది, రాజేంద్ర రెడ్డి గారి ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఉపన్యాసం చెప్పి అన్ని అక్కడికి వెళ్ళేది. దయాకర్ రావు గారు ఎన్ని తిట్లు తిట్టేవాడో, అసలు నోటితో చెప్పడానికి వీలైనటువంటి పదజాలం వాడేవాడు. మళ్ళా అదే రకంగా ఇవాళ చాలా గొప్పగా ఇక కేసీఆర్ గారు అంత గొప్పవాడు, దేవుడు లాంటి వాడు, ఇంత పెద్ద నాయకుడు లేనే లేడని చెప్పేసి పొగుడుతా. అంటే వాళ్ళ నోరనాలా లేకపోతే అర్థం కాదు. ఏదున్నా ఇది సమాజానికి చాలా నష్టం. తర్వాత సమాజంలో కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అదే వచ్చింది ఇప్పుడు సమాజం కూడా పర్వాలేదు. సమాజము ప్రజలు కొద్దిగా చైతన్యయుతంగా ఎప్పుడైతే ఒక ఆలోచన చేసి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుందో, ఇవాళ ఫిరాయింపుల చట్టం ఉంది, అది కూడా ఫిరాయించినట్టు కనిపిస్తాం. అంతేగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేశారు. బీజేపీ వాళ్ళు, రెబెల్ కాంగ్రెస్ వాళ్ళు. ఎంత అవకాశవాదంగా, ఎంత దిగజారుడు రాజకీయాలు అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది చాలా నష్టదాయకము. దీనికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలంటే ప్రజల్లో చైతన్యం అనేది ప్రశ్నించేటువంటి పరిస్థితి రావాలి. చట్టానికి కోరలు ఇవ్వాలండి. ఆ చట్టాలనే ఇప్పుడు నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఒక మాట అండి, ఇప్పుడు వీరు ఇందాక అన్నట్టుగా, ఇందాక మీరు కోట్ చేసినట్టుగా ఎవ్వరు ఏ పార్టీలో అయినా చేరొచ్చు సార్, అనేది తప్పేం లేదు. అయితే ఏ పార్టీలో అయితే మనం గెలిచామో ఆ పార్టీలో ఆ పదవికి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరితే అసలు ఇబ్బంది లేదు. అది వేరే అంశం సార్, అది వేరే అంశం. నేను ఇక్కడ గర్వంగా కోట్ చేసేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి అనేక మంది శాసనసభ్యులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన ప్రతి వారు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి గెలుపొందడం, ఓడిపోవడం జరిగింది. అలాంటి నైతిక విలువలను ఎస్టాబ్లిష్ చేసినటువంటి రాజకీయ పార్టీ మాది. దీని అందరూ రాజీనామా చేయలేదు సార్, అసెంబ్లీలో డిస్క్వాలిఫై చేశారు సార్. కొంతమందికి డిస్క్వాలిఫై చేశారు, కొంతమంది డిస్క్వాలిఫై చేశారు సార్. శాసనసభలో ఉన్నాం సార్, డిస్క్వాలిఫై వాళ్ళు రిజైన్ చేశారు, స్పీకర్ కి ఇచ్చారు. ఆ రిజైన్స్ డిస్క్వాలిఫికేషన్ రిజైన్ చేసాము మేము తీసేయండి అంటే తెలియకుండా అందరూ చేయలేదండి. అందరూ కట్టగట్టుకొని రిజైన్ చేశారు. లేదండి, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతవరకు జగన్ మెచ్చుకోవాల్సిందే, ఏ మాట కాదు ఒప్పుకోవాల్సిందే. అతను ఆ 5 ఏళ్లలో నిజానికి గవర్నమెంట్ పడేయమని మన సబ్బహరి గారు లాంటి వాళ్ళు ఇట్లా అయిపోద్ది అని చెప్పినా కూడా అతను ముందు రాజీనామా చేయించడం అనేది ఒక మంచి పద్ధతి. ఇప్పుడు కూడా అట్లా చేయగలిగితే సంతోషం. అధికారంలోకి వచ్చిన తర్వాత మారుతారండి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి శాసనసభ్యుడు రాజీనామా చేయించుకుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయింది. అదే ఎవరన్నా సరే మనం మాత్రం కేసీఆర్ గారు మొత్తం రాజీనామా అక్కడ కూడా అధికారం ప్రతిపక్షం రావచ్చు, ప్రతిపక్షం అధికారం రావచ్చు. హలో ఎవరు కాలర్? హలో ఎవరు? కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి, మా తుళ్ళూరు మండలం వెంకటపాలెం అండి. గుడ్, మాట్లాడండి సార్. ఆయన వచ్చింది ఫస్ట్ టీడీపీలో నుంచి అండి, తర్వాత బీఆర్పీలోకి వెళ్ళారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఆయన మీద SC/ST యాక్ట్ పెట్టారు. దాంట్లో మరి పార్టీ నేతలు పట్టించుకున్నారో పట్టించుకోలేదు, మరి అమ్మ రాంబాబు గారికి తెలియాలి. తెలుగుదేశం పార్టీ తుళ్ళూరు కదా మీది మిత్రమా, మీరు తుళ్ళూరు కదా. ఇప్పుడు చర్చ జరగబోతున్నాం. ఇప్పుడు సింగపూర్ మీ బెదవాడలో కంటే సింగపూర్ లో వ్యాపారం చేయడమే సులువుగా ఉందని చంద్రబాబు గారు అంటున్నారు. రేట్లు బాగా పెంచేశారంటున్నారు. మరి ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు మీరు ఎందుకు రేట్లు పెంచుతున్నారు? మరి ఎట్లా చేస్తారు రేట్లు? మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పెంచుతున్నారు? అవును సార్, ఇప్పుడు మాకు డబ్బులు వస్తే మంచిదే కదా. కాదు కదా, మీరు చంద్రబాబు నాయుడు గారు మంచిదేనండి, వెంకటపాలెం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. మీరు అనేది చుట్టుపక్కలే కదా, అక్కడ కూడా కాదు రేట్లు పెంచడం వల్ల నష్టం జరిగిందని అంటున్నారు కదా చంద్రబాబు గారు. అది దాని మీద మీరు రియాక్ట్ అవుతారా అని అడుగుతున్నాను. అవును సార్, రేట్లు పెరుగుతున్నాయి, అద్దెలు పెరిగిపోయినాయి. పల్లెటూరులోనే 5,000కి తక్కువ లేదు రెంటు. అవును, మరి ఎట్లా ఇప్పుడు 1,500 2,000 ఉంటే కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు గారి వైఖరితో మీరు ఏకీపిస్తారా, లేదు అట్లా కాదు ఇట్లా అని చెబుతారా అని అడుగుతున్నాను. ఆయన ఇట్లా రేట్లు పెడితే అట్లా, ఇంత ల్యాండ్ వాల్యూస్ పెరిగితే అట్లా అని అడుగుతున్నారు. మీరేం సమాధానం చెబుతారు దానికి? చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టబట్టే కదండి మాకు రేట్లు పెరిగింది.
ఓకే, అవును. ఇప్పుడు ఆయన రేట్లు పెరగడానికి మీకు అర్థం కావట్లేదు. రేట్లు పెరగడం కరెక్టేనా కాదా అనేది పాయింట్. రైట్, నా లెక్కలో మీ లెక్కలో కరెక్టే, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు కదా మరి. ఇప్పుడు దానివల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక భూముల రేట్లు పెరగకపోవటం, సింగపూర్లో వ్యాపారం చేయటమే తేలిగ్గా ఉంది విజయవాడలో అన్నారు. ఏంటి అసలు మీరు విజయవాడకు సంబంధించిన శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఏంటి నిన్న సీఎం గారి వ్యాఖ్యలు విన్నారు కదా, మరి నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కదా. మరి అభివృద్ధి జరగాలంటే రేట్లు కూడా హేతుబద్ధంగా ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? మరి మీరంతా ఇటువంటి వాటిలో చొరవ తీసుకోవాలి కదా. ఇంతకుముందు కూడా మీరు ఛానల్లో మనం ఇదే డిస్కషన్ జరిగింది సార్. విజయవాడ నగరంలో అయితే మాత్రం ఇప్పుడు ఒకటి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ల్యాండ్ పుల్లింగ్ చూసుకునే ముందు ఏం చెప్పారండి, అందరూ కూడా ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు మంచి రేట్లు వస్తాయి ఇక్కడ, మీరు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పన్నారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రేట్లు పెరిగినాయంటే ఎంతవరకు కరెక్ట్ సార్ అది? ఇప్పుడు మనం అన్ని అమరావతిలో పెడుతున్నామని చెప్పినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఎవడో కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ, అమ్మేవాడికి రూపాయి ఎక్కువ వస్తే అమ్ముతాడు, కొనేవాడికి రూపాయి తక్కువ కావాలని కోరుకుంటాడు. అది వాళ్ళ ఇష్టం. దానికి రోజు రేట్లు పెరుగుతున్నాయి, అద్దెలు పెరుగుతున్నాయి. విజయవాడ అంటే విజయవాడను ఒక భూతంగా చూపెడుతున్నారు. విజయవాడలో ఇవాళ ఖాళీగా ఉన్న బిల్డింగులు బోర్డులు లేదు సార్, నాకు తెలుసు చాలా బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. కాకపోతే రేటు ఇదివరకు 10 రూపాయలు ఉండేది, వాళ్ళు 12 రూపాయలు అవ్వచ్చు, 13 రూపాయలు అవ్వచ్చు. క్రమేపీ విజయవాడ కాదండి, అక్కడ హైదరాబాద్లో పెరిగినాయి అదేవిధంగా. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే కొంత అటు నుంచి ఇటు మారుతుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా స్టాగ్న్ అవ్వచ్చు, అక్కడ పెరుగుతుంది. అంతకుమించి అబ్నార్మల్గా పెరిగింది. ఇప్పుడు మనం ల్యాండ్ పుల్లింగ్ చూసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా నూజివేడి దగ్గర, గన్నవరం దగ్గర పెట్టుంటే కనుక ఉండేది కాదు. ఈరోజు ఆ రోజు రైతుల దగ్గర 35,000 ఎకరాలు తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పుడు మీకు 1200 ఎకరాలు గజానికి 20,000 రూపాయలు వస్తుందని మనం ఆ రోజే మన రైతులకు ఆశ చూపెట్టాం. ఆ రోజు తెలియదు మనకు 2 కోట్లు వద్దు, 3 కోట్లు వద్దు, 4 కోట్లు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఎక్కడ అబ్నార్మల్ రేట్లు అయితే సిటీలో లేవు సార్. బాగా పెరిగిపోయినది అయితే నాకు తెలిసి ఇక్కడ కూర్చొని అనుకోవడమే తప్ప విజయవాడ నగరంలో ఈరోజు కొంటే అమ్మేవాళ్ళు కూడా అమ్మితే కొనేవాళ్ళు కూడా లేరు పరిస్థితులు ఈరోజు. చంద్రబాబు గారు తెలియకుండా మరి చంద్రబాబు ఇప్పుడు అక్కడ ఆ క్యాపిటల్ ప్లేస్లో ఏదన్నా రియల్ ఎస్టేట్ జరగడం జరుగుతుంది అని తప్ప చుట్టుపక్కల అంతా కూడా దెబ్బతినేశారు సార్. యాక్చువల్ ఈ క్యాపిటల్ పేరుతో ఎంతో మంది దెబ్బతినే ఉన్నారు సార్ ఈ రోజు రియల్ ఎస్టేట్. కోట్లు పెట్టి పెట్టుబడి పెరిగిన రేట్లు చాలా తగ్గినాయి సార్ ఇప్పటికి. ఓకే, మరి పెరిగిన రేట్లు చాలా తగ్గినాయి. రేట్లు పెరిగినాయి అంటున్నారు, మీరు రేట్లు తగ్గినాయి అంటున్నారు. మరి తుళ్ళూరు నుంచి కానీ ఇతరత్ర ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. గోపాల్ రెడ్డి గారు ఏ ఊరండి? హలో గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి వస్తా అంటున్నారు సార్. చెప్పండి. ఇది చాలా అనైతికం సార్. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మా ఇంకా గ్రామాల్లోనో కొంచెం ఒక కార్యవర్గం ఉండి మేము అతని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నుకుంటాము. 5 సంవత్సరాల వరకు వాళ్ళు పార్టీ మారకుండా ఉండడానికి ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు చట్టాలు తీసుకెళ్తే పక్కన పెట్టారు. ఓకే, చట్టం ఉంది మిత్రమా, చట్టంతో సంబంధం లేదన్నారు. చట్టాలు కొందరికి చుట్టాలుగానే ఉంటున్నాయి, మరి ఏం చేద్దాం. తుళ్ళూరు నుంచి నర్సయ్య గారు నమస్కారం, చెప్పండి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? మీ దగ్గరికి అంటే సింగపూరే బెటర్ అంటున్నారు ఆయన. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారికి, రాంబాబు గారికి. ఓకే, ఇప్పుడు పేర్లు చేస్తే టైం వేస్ట్ అవుతుంది, మొత్తం అందరికీ అని చెప్పండి సరిపోద్దా సార్? ఆయన చెప్పేది కరెక్టే కానీ రేట్లు విపరీతంగా పెంచొద్దు మీరు అంటున్నారు. కానీ ముందల స్టెప్ అనేది వాళ్ళ నాయకులు వాళ్ళు వాళ్ళకి చెప్పాలి సార్. ముందల వాళ్ళయే కదా ఇల్లు, వాళ్ళెవరు? రైతులే ఇల్లు. ఇక్కడ అద్దెలకు ఇచ్చేది వాళ్ళే. పేదవాళ్ళు ఎవరు ఇట్లా, సన్నగారు ఎవరు ఇట్లా ఇక్కడ ఇల్లు అద్దెలకు ఇచ్చే లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ నాయకులను పిలిచే చెప్పాలా, మీరు కూలింగ్కి భూమి ఇవ్వండి అని వాళ్ళు ఎట్టయితే ఇది చెప్పారో ఇవాళ వాళ్ళ నాయకులకే చెప్పాలి ఆయన. ఓకే, ముందర స్టెప్ వాళ్ళ నుంచి రావాలా. ముందర వాళ్ళని రమ్మనమనండి, అందరూ ఇస్తారు. ఓకే, సో ఇది ఐడియా బాగానే ఉంది. మరి అట్లయితే శ్రీనివాస్ గారు 33,000 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం మొత్తం 52,000 ఎకరాలు ఉన్నప్పుడు ఇతర సంస్థలకు కేటాయించడానికి ప్రభుత్వం దగ్గరే భూమి ఉందండి. అందువలన ఇంకో చోట పెరిగిపోయింది అనే దాని అర్థం లేదు. రెండోది, నిజంగా ఒక దాంట్లో మాత్రం అర్థం ఉందండి వారు మాట్లాడిన దాంట్లో. మిగతా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అవినీతి పెరిగిపోయింది అన్నప్పుడు విజయవాడ దాంట్లో కంటే సింగపూర్లోనే ఎక్కువ వ్యాపారం చేయడం. సింగపూర్ యాక్చువల్ అవినీతి రహితంగానే ఉంటుందని పేరు ఉంది. అందువలన చెప్పారు బ్లాక్ మనీ అంతా అక్కడే ఉంటుందని. సింగపూర్ లో ల్యాండ్ కాదు, సింగపూర్ దేశాల నుంచి అది
ఒక మిడిల్ మ్యాన్ కంట్రీగా పేరు పొందినా సరే కానీ ఆ కంట్రీలో చట్టాలు చాలా స్పష్టంగా ఉంటాయి. కేనింగ్ అంటే తప్పు చేసి లిటరింగ్ చేస్తే వీటి మీద బెత్తం పెట్టుకుని ఉంది. చిన్న డ్రగ్ దొరికితే షూట్అవుట్ చేసే ఈ ప్రపంచంలో ఉన్న దాని గురించి కాదండి. అందువల్ల అవినీతి రహితంగా మన విజయవాడతో పోల్చుకుంటే సింగపూర్లోనే బాగుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. అవినీతి గురించి కాదు ఆయన మాట్లాడింది, వ్యాపారం చేయటం. ఆయన స్పష్టంగా వ్యాపారం ఇక్కడ ల్యాండ్ అమ్మట్లేదు, ఇక్కడ కంటే బయటికి వెళ్ళి చేసుకుంటారు. లీ కున్ యూ గారని ఈ సింగపూర్ యొక్క పితామహులు ఏం చెప్పారంటే ఆ నగర నిర్మాణం అప్పుడు దాంట్లో నేను ఆల్రెడీ రిపోర్ట్లో వారికి ఇచ్చిందని ఇచ్చాను. పెద్దవాళ్ళు ఎవరన్నా ముందు చూపుతో ఈ నగరాల్లో మన నగరాల్లో భూమునికి ఆక్రమించుకోవడానికి వీలు లేకుండా సామాన్యులకి మధ్యతరగతి వారికి మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చూడాలని చెప్పి లీ కున్ యూ గారు మాట్లాడారు. అందువలన ఒక పాయింట్. రెండో పాయింట్ అండి, ఇంత గొప్పగా మన రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు ఇందాక సబ్జెక్ట్ ఒక 6 నిమిషం ఇవాళ ప్రత్యేక తరగతి హోదా కానీ విభజన హామీలు కానీ సాధించుకుంటే అక్కడ ఇవాళ ఫిబ్రవరి 20 ఆ రోజు తారీఖు అన్నీ ఉన్నాయి కాబట్టి సాధించుకుంటే ఆ రోజు ఫిబ్రవరి 20 తారీఖున ఆ రోజు ప్రకటించినప్పుడు హిమాచల్ అన్నిటికీ కూడా ప్రత్యేక హోదా విత్ రాయితీలతో సహా సాధించుకుంటే రావాల్సిన లోటు భర్తీ సాధించుకుంటే పక్కన పెద్దలో బీజేపీ ఆయన కూడా ఉన్నారండి. ఇద్దరు కూడా భాగస్వాములు. ఇవాళ సాధించుకుని ఇంత గొడవ పడాల్సిన పని లేదండి. లోటు భర్తీ అంటే ఇప్పుడు కేంద్రం రుణమాఫీ చేసి 14 ఆర్థిక సంఘం నివేదిక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం బిల్లులో ప్రతి సంవత్సరం ఇవ్వాలని లేదండి. మొదటి సంవత్సరం ఏదైతే లోటు భర్తీ ఉందో బిఫోర్ దట్ ఇంకా 5,000 కోట్లు ఈయన దాని చంద్రబాబు గారే మాట అడగట్లేదు సార్, మీరు లెక్కేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వస్తాయి ప్రజల కోసం మేము అడుగుతాం, తప్పు పట్టట్లేదు సార్. 14,000 కోట్లు తీసుకొచ్చి అజయ్ శ్రీనివాస్ గారికి ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ రావాల్సిన ప్రకారం నేను కూడా చెప్తాను. 2,500 కోట్లు ఖర్చు పెట్టారంటే దేనికి ఖర్చు పెట్టారు? పోలవరం కింద పోలవరం రైట్ కెనాల్ ఖర్చు పెడితే 350 + 100 450 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. నేను అనేది అక్కడ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంతా 4,000 కోట్లు అండి. ఇవాళ 32,000 కోట్లు అయిందంటే 6,000 కోట్లు ఖర్చు పెట్టండి. 25,000 కోట్లు సంవత్సరానికి 8,000 కోట్లు ఇవ్వాలి. అసలు కేంద్రానికి అప్పు చెప్పేస్తే మాట్లాడతారు. ఎందుకు అప్పు చెప్పలేదు? నేను అనేది ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం కాదు ఒకటి మాత్రం ఆలోచిద్దాం. దెబ్బతి ఉన్నప్పుడు మై హంబుల్ రిక్వెస్ట్, దెబ్బలేదు పాడలేదు ప్రాంతం అయితే మీరు రాజకీయ నాయకులు మోసాలు చేస్తారు కాబట్టి బీజేపీ వాళ్ళు గత ఏడాది బాగానే ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. 1,90,000 కోట్లు మాకు ఇష్టం ఇచ్చారు సార్. 1,000 కోట్లు ఇచ్చారు సార్. బంగారం ఉంది అక్కడ, ఆంధ్రప్రదేశ్ బంగారం ఉంది. ఏంటండి మరి అన్యాయం అండి? ఇవ్వాలని చెప్పండి. ఇదేంటండి బంగారం బ్లడ్లు ఇస్తే బంగారం జనాలు ఏమన్నా బంగారం చొక్కలు ఏం మాట్లాడతారండి? చెప్పండి సమాధానం. నాకేమి వ్యతిరేకత లేదు, రుణమాఫీ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. 10,000 కోట్లు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా సరే అది డబ్బు లేని ప్రభుత్వం, బాగా దెబ్బతిన్న ప్రభుత్వం, దెబ్బతిన్న రాష్ట్రం అని ఎవరైనా అనగలరా? ఆర్థిక వేత్తలు ఎవరైనా అనగలరా? మీరు ఇంత మేధావి కదా, మీరు మేధావి సంఘం అని చెప్తారు కదా, మీరు ఇట్లా మాట్లాడతారండి. బంగారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం బంగారం ఇస్తుందా నాకు తెలియదు. ఏదండి వెంకయ్య నాయుడు గారు 1,000 కోట్లు ఇచ్చాడు, విజయవాడకి ఇచ్చాడా లేదా? 1,500 కోట్లు రాజధానికి ఇచ్చాడా లేదా? విజయవాడ డబ్బులా కాదు భూగర్భ ఇప్పుడు మన రాజధాని భూములు రేట్లు పెరగటం చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అయితే నాకు అర్థం కాదు ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పూర్వ వ్యాఖ్యలకి ఇప్పుడు వ్యాఖ్యలకి సమస్య చూస్తే నాకేం అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? తుళ్ళూరుని సింగపూర్ చేస్తా అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? సింగపూర్లో వ్యాపారం లాగా అక్కడే సుఖం ఉంది, అక్కడికన్నా రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నారు. ఒక్క విషయాన్ని గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలసీ మీదే డిపెండ్ అయి ఉంటాయి రేట్లు కానీ. అంతే తప్ప నేను నా ఎకరం పొలాన్ని 3 కోట్లకు అమ్మాలని నేను ప్రయత్నిస్తే కొనేవాడు ఉండాలి కదా. డిమాండ్ని క్రియేట్ చేయడంలో మీ పాలసీ ఉంటుంది. మీరు ఏం చేశారు? మీరు ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని ఒక విధానాన్ని తీసుకొచ్చి కొంతమంది రైతాంగం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు మేము ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మాకు మళ్ళీ డబ్బులు ఎప్పుడుకో వస్తాయి 5 సంవత్సరాలకి అని చెప్పి అంటే మీకు ఎందుకు కొనేవాళ్ళు ఉన్నారని చెప్పి మంత్రులందరూ చెప్పి ఎన్ఆర్ఐస్ చేత వాళ్ళ చేత తెలుగుదేశం వాళ్ళ చేత అది ₹1 కోటి కొనిపించి అది ల్యాండ్ పూలింగ్ ఇప్పించి
ఇట్లా చేసినటువంటి సందర్భాలు ఉంటే ఇప్పుడు ఆ కోటి రూపాయలు 1,20,000 1,20,000 1,50,000 అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు తప్ప. అంటే అప్పుడు ఎకరం ఉంది, ఇప్పుడు 1400 గజాలకి 1400 గజాలకి రేటు పెరగాలని కోరుకుంటారు కదా. మీకు అద్భుతమైనటువంటి అవకాశం, మీకు 1,400 ఎకరా 1,400 గజాలు ఇస్తున్నాను, ఎకరానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి, మీకు కోట్లు వస్తాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి అంటే నీ పాలసీ వల్ల రేట్లు పెరిగాయి. ల్యాండ్ పూలింగ్ తప్పు అంటారా? ల్యాండ్ పూలింగ్ తప్ప అంటలేదు, తప్ప రైట్ అనేది వేరే అంశం. ఆ అంశం విధానం కూడా చాలా దౌర్జన్యంగా చేశారు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే మీరు ఏ పాలసీ అయితే అవలంబించారో ఆ పాలసీ వల్లే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ పరిస్థితిని దూషించి రైతుల మీద స్థానికుల మీద వేసేటటువంటి ప్రయత్నం మీరు చేయడం ధర్మం కాదు. రెండో అంశం ఏంటంటే మీరు కొనుక్కున్నటువంటి భూములు, మీ సృజనా చౌదరి గారు మీ కొనుక్కున్న భూములేమో పెరిగిపోవాలి. చూడాలా? అన్ని చూడాలండి, అన్ని చూడాలా? ఆరోపణ నేను సవాల్ చేశాను. మొత్తం ఈడికి బినామీతో ఉండే సమాధానం లేదు. అన్ని చూడవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రాజకీయాల్లో నేను ఒక ఆరోపణ చేస్తున్నాను, ఈ ఆరోపణకు సమాధానమే లేదు ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు కావాలని తనకు సంబంధించినటువంటి లోకేష్ మిత్రబృందం చేత 1000 ఎకరాలు కొనిపించి అవన్నీ హైప్ చేసుకుని అవన్నీ అమ్ముకోవచ్చు. రాజకీయ ఆరోపణలు చేస్తే రాజకీయ ఆరోపణలు కాదు అంటే రాజకీయ అటగా సార్. వారు మేధావిలాగా మేమేమైనా రాజకీయ ఆరోపణలు చేయకుండా ఎలా ఉంటామండి? రాజకీయ నాయకులు ఖచ్చితంగా రాజకీయ ఆరోపణలు చేస్తాం, కాదని నిరూపించుకోమనండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నానండి, తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి యోధులు 1000 ఎకరాలు కొనుక్కున్న మాట అబద్ధం అని చెప్పమని ఎవరైనా గుండె మీద చేసుకుని 1000 ఎకరాలు కొనుక్కొని కోట్లాది రూపాయలు సంపాదించాలని దుర్బుద్ధితో వ్యవహరిస్తూ సామాన్య రైతాంగం ఏమో వాళ్ళేమో రేట్లు పెంచకూడదు, అద్దె రేట్లు పెంచకూడదు, ఎవడో ఇల్లు ఉంటే అది ఇదివరకు 5,000 వస్తే వాళ్ళు 8,000 వస్తే అమ్మో 8,000 పెరిగిపోయిందని గుండెలు బాదుకుంటే లాభమండి. కోట్ల రూపాయలు దండుకొని తింటుంటే ఇసుకల్లోను వాటిల్లోను వీటిల్లోనూ అవేమి కాదు. అక్కడ భూములు పెరిగితేను రైతులేమో ఇల్లు ఇంటి యజమానులు అద్దెకిస్తేనో అదే కొంపలు మునిగిపోయి సింగపూర్ లాగా అయిపోయిందంటే ఈ సింగపూర్ లాగా చేసింది నువ్వు కదా అంటున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా దురదృష్టకరం. కాస్త మర్యాదగా మాట్లాడేటువంటి పరిస్థితి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని గౌరవించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేయాలని కోరుకుంటున్నారు. ఆయన ఆలోచనలో 2 ఉద్దేశాలు ఉండొచ్చు. ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ రాజధాని వస్తే సింగపూర్ కంటే మించిపోతుంది, తర్వాత ఏంటంటే ఇక్కడ ఆదాయం కానీ వ్యాపారాలు కానీ చెప్తూ వచ్చాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సింగపూర్ కంటే అప్పుడే మించిపోయింది అని చెప్పి సమాజానికి తెలియజేయడానికి కావచ్చు. ఎక్కడైనా అంటే నేను ఇక్కడ రాజధాని పెట్టడం వల్ల సింగపూర్ కంటే ఎక్కువగా వ్యాపారాలు రేట్లు పెరిగిపోయినాయి, అప్పుడే అభివృద్ధి అనేది ఇట్లా ఈ స్థాయిలో ఉందని చెప్పి చెప్పడం కొరకు కూడా కావచ్చు. ఏదున్నా కూడా కొత్తగా రాజధాని ఏర్పడినప్పుడు కానీ కొన్ని చోట్ల నాకు తెలిసి కొనేవాడే లేడు. కొన్ని చోట్ల అదే అంటే అంతకుముందు డిమాండ్ బాగా ఉన్న రోజు కొత్తగా కొన్ని కాలనీలు, తర్వాత కొన్ని ఇండ్లు ఈ నిర్మాణం జరిగే వరకు అద్దెలు కూడా ఉన్నటువంటి అద్దెలు పెరుగుతాయి. అయితే రీజనబుల్ ఉంటే మంచిది. ఆయన అడగడంలో కూడా తప్పు లేదు, కానీ ఆయన ఆ మాట అనే దానికి ముందు విధానాల మీద కాస్త జాగ్రత్తగా ముందుకెళ్తే ఈ ఇబ్బందులు రావు. కానీ బట్ ఆయన అన్నది కూడా కొంతవరకు వాస్తవమే కదా. మరీ ఎక్కువ అయితే ఇండస్ట్రీ వ్యాపారాలు రావాలని ఇబ్బంది. భారీగా అంటే విజయవాడలో ఆయన చెప్తున్నారు శ్రీనివాసరావు గారు అప్పుడు ఆయన స్థానికులండి, నాకు తెలిసి 100% అంత పెరగలేదు సార్. ఏం చంద్రబాబు గారు అట్లేదు సార్. ఈ మాట్లాడింది సార్ ఇప్పుడు మనకి 2 ఏళ్ళు అయిపోతుంది. ఈ పార్టీ మన తాత్కాలిక క్యాపిటల్ కట్టుకుంటే గవర్నమెంట్ కావాల్సిన బిల్డింగ్, ఇప్పుడు గవర్నమెంట్ కోసం ఎత్తుకుతున్న బిల్డింగ్ అన్ని ప్రైవేట్ తీసుకోవచ్చు కదా. రాజధాని గురించి చెప్పాలండి. అమరావతిలోనేమో తాత్కాలిక రాజధాని మొదలు చెప్పారు, తర్వాత మేధా టవర్స్ లో అన్నారు, మళ్ళీ కాదు ఆప్ చేసేయమన్నారు. నిజంగా ఇదే నిర్ణయం కనుక సంవత్సరం క్రితం తీసుకుని ఉంటే గనక 45 కాదు 50 ఎకరాలు కట్టుకుంటే 100-180 కోట్లు నాటే ప్రాబ్లం అండి. చాలా బాగుంది. చదరపాడుకి 3,350 రూపాయలు ఇచ్చి కట్టిస్తూ అద్దెలు పెరిగినాయి అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. 3,350 రూపాయలు ఇచ్చి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రేట్ ఇచ్చి భూమి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కాదు, భూమి మంది 3,350 రూపాయలకేమో మీరు కన్స్ట్రక్షన్ చేపిస్తారు. ఇది అద్దోడేమో 8,000 నుంచి 9,000 పెంటారు, అయిపోయింది అంటారు. ఏమిటి పాలసీ నాకు అర్థం కాలేదు. ఓకే సరే, ఇదేదో
మంచి ప్రశ్న వేశారు. మరి దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సమాధానం వస్తుందో రాదో తెలియదు. ఏదేమైనా ఇటువంటి విషయాల్లో ఒక పాలసీ ప్రకారం జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఈ ఇబ్బందులు రావు. నిజానికి నిన్న కూడా మనం అనుకున్నాం, ఈ రాజధాని మొన్న శంకుస్థాపన చేసిన దాన్ని ఏడాదిన్నర క్రితం చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు గారికి మంచి పేరు కూడా వచ్చి ఉండేది, చాలా వరకు పని కూడా జరిగి ఉండేది. సరే ఏదేమైనా ఇప్పుడు మంచి పేరు రాలేదు కానీ ఖాయం జరగనివ్వండి. మంచిదే దేనికేదో మేము శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, అలాగే రంగారెడ్డి గారు, జోలకంటి రంగారెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.